వరాల స్వామి దగ్గర అప్పు తీసుకుని దగ్గరికి వచ్చా అమ్మా తప్పలేదా అని బాధపడ్డాగా అమ్మా మన పేదవాళ్ళకి పెళ్లి అవుతున్నావు డబ్బు తీసుకొచ్చానమ్మా వెళ్ళి పద్మావతిని మాట్లాడుకున్నా తల్లి అవును సీని బాబు డబ్బు నీకు ఎలాగొచ్చింది నేను కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నానమ్మా బాబు ఈ పేదవాళ్ళు అప్పు అంటున్నారే అప్పు ఎలా తీరుస్తావు శ్రీనివాస అవతారం విడిచిపెట్టి 7వ పర్వతాన్ని తిరుమలలో గుళ్ళు కట్టుకుంటున్నాను యాత్రికులు భక్తులు నా కొండకొచ్చి నా గుండీలో ధనం పోసి నన్ను చూసుకుంటే వారందరూ కూడా అది వరాల స్వామి కొద్ది అసలు బాకీ కలియోగము అనంతర ఆకారాన్ని తీరుస్తాను అలాగా బాబు డబ్బులు చూసుకుని ఉకులాదేవి పద్మావతిని మాట్లాడినా కలుగుతుంది అవునండి శ్రీనివాసుడు ఆలోచించాడు అవును మా అమ్మగారు ముసలివరకం వచ్చింది రాష్ట్రవాళ్ళు కలుగుతుంది రాణీలు శుభకాంతులు ఉంటారు మా అమ్మగారులు వేలోకోలమాడతారు ముసలం వెళ్తే పెళ్లి పేరం వచ్చింది లేనిపోని విందులు మా అమ్మగారు పద్మావతిని ఒప్పించలేదు అవును నేనే వెళ్ళాలి ఈ విధంగా వెళితే అమ్మాని ఇస్తారా ఆడపాలగా వారింటికి వెళ్ళాలి అవును ఆడపాలగా వెళ్తే మాత్రం స్వామికి కృష్ణావతారం జ్ఞాపకం వచ్చిందట అవును వెరుకులు నాంచారం అవతారం ఎత్తి వారింటిలో సోది చెప్పి పద్మావతిని ఒప్పించుకుని కళ్యాణం ఆడుకోవాలి అనుకున్నాడు దేవుడు ఉకులా దేవుడి చోటండి అవును గోపికు స్త్రీలు స్నానం చేసే కోనేరుంది ఆ కోనేట్లో మగవారు స్నానం చేస్తే అటువంటి కోనేట్లో స్వామి స్నానం చేస్తారు ఏరోకులు వచ్చినాయి భగవంతుడు ముస్తాబోతున్నాడు ఆడబాలగా ముస్తాబయ్యాడమ్మా సోది చెప్పడానికి బుట్ట కావాలండి ఆ బుట్ట లేకపోతే మాత్రం ఇరుకుల బుట్ట ఎక్కడుంది అదిగో వేరేడి సందాలు